ఇది కూడా చూడొచ్చు, పైన ఎంసీబీలు, తర్వాత కిట్కి కనీసం అద్దాలు కూడా పెట్టకుండా ఇలా మంత్రి గారి చేతి మీద ఓపెనింగ్కి వస్తున్నారంటే ఇది ప్రభుత్వాన్ని ఎంత సిగ్గుచేటో ఒక్కసారి మీరు ఆలోచన చేయండి. ఇంకా ఆశ్చర్యం ఏంటంటే ఇవ్వండి, ఇదేమో కమలాపూర్ టౌన్లో. ఎంత ఆశ్చర్యం అంటే మంత్రి గారు వాడికి వచ్చి వాళ్ళేదో పెద్ద కాంట్రిబ్యూషన్ ఉన్నట్టు కేసీఆర్ గారు కట్టించిరని ఎందుకు చెప్తున్నాను, కేసీఆర్ గారు ఇచ్చిరని ఎందుకు చెప్తున్నాను అని నన్ను అడుగుతా ఉన్నారు. మరి అది కట్టించింది కేసీఆర్ గారే కదా. కేసీఆర్ గారే 20 కోట్ల రూపాయలు శాంక్షన్ చేసి ఆ డబుల్ బెడ్రూమ్ ఇల్లు కట్టించింది కేసీఆర్ గారే కదా. మీది కాంట్రిబ్యూషన్ 20 రూపాయలు కూడా లేదని నేను చెప్పిన కదా. ఇన్ని రోజులు ఈ రాష్ట్రంలో కేసీఆర్ గారు కట్టిన డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఎక్కడున్నాయి అని అడిగినరు. ఆ డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇలా కేసీఆర్ గారు కట్టించినవి మీ చేతుల మీద నుంచే ఓపెన్ చేపించిన కదా అని నేను అంటే తను జీర్ణించుకోలేని పరిస్థితికి వచ్చిండు. ఇది వాస్తవాలు కావా? ఆశ్చర్యంగా ఏంటంటే ఇంకోటి, మంత్రి గారు ఏం చెప్తారు, వారం రోజుల లోపల మీరు ఇళ్ళకి పోకపోతే మీకు ఇచ్చిన ప్రొసీడింగ్స్ క్యాన్సిల్ చేసి ఇంకొకరికి ఇస్తాము అని బెనిఫిషియర్స్కి చెప్తా ఉన్నారు. మరి నేను అడుగుతున్నా, అక్కడ రోడ్ లేంది, డ్రైనేజ్ లేంది, కరెంట్ లేంది, వాటర్ లేంది, ఈ ఇన్ఫ్రాస్ట్రక్చర్ లేంది, వాళ్ళు ఎట్లా పోయి లోపల ఉంటారని నేను అడుగుతా ఉన్నాను. దీనికి మంత్రి గారు సమాధానం చెప్పాలని నేను విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను. మంత్రి గారు మీరు ఇంకా పెద్ద పెద్ద మాటలు మాట్లాడారు. మేము ఇందిరమ్మ ఇల్లు కట్టించినాం, మేము ఇందిరమ్మ ఇల్లు కట్టిస్తున్నాం అని పెద్ద పెద్ద డైలాగులు కొట్టిర్రు. పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి గారు మీరు దీనికి జవాబు చెప్తారా? తెలంగాణ రాష్ట్రంలో ఇందిరమ్మ ఇల్లు కంప్లీట్ చేసి గృహప్రవేశం పోయిన వారికి ఏ ఒక్కరికి కూడా లాస్ట్ బిల్లు 1,60,000 రూపాయలు ఏ ఒక్క బెనిఫిషరీకి ఇప్పటిదాకా ఈ ప్రభుత్వం ఇయ్యలేదు. ఐఎమ్ ఆన్ రికార్డ్, నేను చెప్పేది వాస్తవం. ఇలా నేను అడుగుతా ఉన్నా, ఇలా నేను ఎగ్జాంపుల్ చెప్తాను. హుజురాబాద్ నియోజకవర్గంలోనే చెప్తా మీకు. హుజురాబాద్ రూరల్లో 182 ఇండ్లు కంప్లీట్ అయ్యి గృహప్రవేశం చేసుకుర్రు. హుజురాబాద్ టౌన్లో 122 ఇండ్లు కంప్లీట్ చేసి గృహప్రవేశం చేసుకుర్రు. జమ్మికుంట రూరల్లో 97 ఇల్లు కంప్లీట్ చేసి గృహప్రవేశం చేసుకుర్రు. జమ్మికుంట టౌన్లో 107 ఇండ్లు గృహప్రవేశం చేసుకుర్రు. ఇల్లంతకుంటలో 63 ఇండ్లు కట్టిరు, గృహప్రవేశం చేసుకుర్రు. వీణవంకలో 143 మంది కట్టిరు, గృహప్రవేశం చేసుకుర్రు. కమలాపూర్లో 390 మంది కట్టిరు, గృహప్రవేశం చేసుకుర్రు. ఇవన్నీ కలిపితే 1104 ఇండ్లు వీళ్ళు కట్టి గృహప్రవేశం చేసుకున్నారు. మరి మీరు వీళ్ళందరికీ కూడా, ఈ బెనిఫిషరీస్కి నేను చెప్పిన వాళ్ళందరికీ మీరు లాస్ట్ బిల్ అయినా 1,60,000 రూపాయలు ఈ ప్రభుత్వం ఎందుకు ఇయ్యలేదు నా నియోజకవర్గంలో జవాబు చెప్పాలి. ఇది ఉట్టి నా నియోజకవర్గం కాదు, మొత్తము తెలంగాణ రాష్ట్రంలో మొత్తము పరిస్థితి ఇదే. మేము ఇందిరమ్మ ఇల్లు కట్టించినామని చాలా గొప్పగా చెప్పుకుంటున్నాం. మీరు ఇలా ఇందిరమ్మ ఇల్లు కట్టడానికే మేస్త్రి పైసలు, మేస్త్రి తీసుకునేది 3.5 లక్షల రూపాయలు తీసుకుంటా ఉన్నారు మేస్త్రీలు. అంటే మీరు ఇచ్చే 5 లక్షలలో 1,60,000 రూపాయలు మీరు ఇంక ఇవ్వకపోతే ఉల్టా కట్టుకున్న బెనిఫిషరీ అనే జేబుల నుంచే 10,000 కలుపుకొని మేస్త్రికి కట్టే పరిస్థితి. వాళ్ళు ఇచ్చే 5 లక్షలలో ఇప్పటిదాకా ఇచ్చిన బిల్లు 3,40,000 అయితే మేస్త్రి తీసుకుంటుందే 3,50,000. ఉల్టా 10,000 కలుపుకొని ఇలా ఆ బెనిఫిషరీ మేస్త్రికి కట్టే పరిస్థితి ఉన్నారు. ఇది వాస్తవం కాదా? ఇలా ఒక్కొక్క ఇల్లు కట్టుకోవడానికి ఒక్కొక్కరికి మినిమం 10 to 11 lakhs అవుతుంది. 10 to 11 lakhs వాళ్ళు కడితే వీళ్ళు ఇచ్చేది మేస్త్రి పైసలు ఇచ్చి మేము చేసినాము అని చెప్తారు. ఏం చేసిరు మీరు? దీంతో పాటు ఇలా ఇందిరమ్మ ఇండ్లు నేను ఇచ్చింది కాదు, ఇది ఈ పిటిషన్ నిన్న వాసవి గారు ఈ పిటిషన్ గౌరవ మంత్రి గారికి ఇవ్వడానికి వస్తే మంత్రి గారు తీసుకోకుండా వెళ్ళిపోయారు. ఈ పిటిషన్ ఏంది? తనకి ఇందిరమ్మ ఇల్లు కమలాపూర్ టౌన్లో శాంక్షన్ అయింది, కానీ శాండ్ దొరుకుతలేదు, శాండ్ ఇవ్వట్లేదు. మీరు ఈ శాండ్ ప్రైవేట్గా కొనుక్కుంటే 9,000 నుంచి 10,000 రూపాయలు ట్రిప్ పడుతుంది. అఫీషియల్గా మీరు ఇస్తే కేవలం
1500 రూపాయలకే ట్రిప్ వచ్చేది 9000 నుంచి 10,000 రూపాయలు పడుతుంది. నేను ఇల్లు కట్టుకొని స్లాబ్ వేసుకొని ఉన్నా, నాకు ఉసుకే దొరకట్లేదు, దయచేసి మంత్రి గారు మీరు చెప్పాలని ఆయన పిటిషన్ ఇచ్చింది. ఇది మీ ఇంద్రమ్మ ఇల్లు మీద కట్టించే మీ చిత్రశుద్ధి. రజితాకి ఇంద్రమ్మ ఇల్లు రజితాకి శాంక్షన్ అవుతుంది, వాళ్ళే ఇస్తారు కాపీ. ఇది కమలాపూర్ మండలంలో ఉప్పల్ గ్రామంలో వాళ్ళే శాంక్షన్ కాపీ ఇస్తారు. ఇంద్రమ్మ ఇల్లు కట్టుకోవచ్చు అని ఇస్తారు. ఇలా వాళ్ళ ఇంటి ఫొటోస్ మీకు మొత్తం చూపిస్తున్నా. ఇగోండి, ఇంద్రమ్మ ఇల్లుకి వెళ్ళి శాంక్షన్ అయింది, వాళ్ళు స్టార్ట్ చేసిర్రు, వాళ్ళు కట్టుకుంటున్నారు. ఇప్పటిదాకా ఒక్క రూపాయి కూడా ఆమెకి దాదాపు 3 లక్షల రూపాయలు బయట నుంచి అప్పు తెచ్చుకొని ఆమె ఇల్లు కట్టుకుంటే ఒక్క రూపాయి బిల్లు కూడా ఇవాళ రజిత గారికి మీరు ఇవ్వలేదు. నిన్న మీకు పిటిషన్ ఇవ్వడానికి రజిత గారు వస్తే మీరు పారిపోయే ప్రయత్నం చేసిండ్రు. ఇది వాస్తవం కాదా? ఇలా నిజాలు అడుగుతుంటే మీకు ఎందుకంటే అంత కోపం వస్తుంది? ఎస్, నా హుజురాబాద్ నియోజకవర్గంకి వచ్చినప్పుడు నేను అడిగిన డబుల్ బెడ్రూమ్ ఇల్లు సంబంధించినవి కంప్లీట్ చేయమని నేను అడిగిన. మీ 6 గ్యారెంటీలు మీరు ఇస్తామన్నారు, మీ 6 గ్యారెంటీలు ఏవైనా అని నేను అడిగిన. తాతలకి అవ్వల పక్షాన 2000 పెన్షన్ 4000 ఇస్తామన్నారు, ఎందుకు ఇయ్యలేదు ఇంకా అని నేను అడుగుతున్నా అని అడిగిన. ఇలా కళ్యాణ్ లక్ష్మి కేసీఆర్ గారు ఇస్తున్న 1,116 రూపాయలు మాత్రమే ఇస్తున్నారు, మీరు ఇస్తా అన్న తులం బంగారం ఇంకా ఎందుకు ఇయ్యలేదని నేను అడిగిన. మా అక్క చెల్లెలకి మీరు 2,500 రూపాయలు ఇస్తామన్నారు, ఇంకా ఎందుకు ఇయ్యలేదని నేను అడిగిన. ఇంకా రైతు బంధు మీరు పూర్తిగా వేయలేదు, అవి కూడా ఎందుకు వేస్తలేరు? ఇంకా మీరు ఖచ్చితంగా అన్ని ఫసళ్ళకి వేయాలి కదా, ఎందుకు వేస్తలేరు అని అడిగిన. ఇవన్నీ అడిగితే అడగొద్దట, నువ్వు ఎట్లా అడుగుతావు అని అడుగుతున్నాను. పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు మీ ఎజెండా చెప్పడానికి నేను అడిగి రాలే. నా హుజురాబాద్ నియోజకవర్గంలో నాకు ఓట్లేసిన 2,50,000 మంది నన్ను శాసనసభ్యునిగా ఎన్నుకున్న తర్వాత మీరిచ్చిన 6 గ్యారెంటీలు ఏమేనే అని నా ప్రజలు అడగమంటే, నా ప్రజల హుజురాబాద్ నియోజకవర్గ ప్రజల గొంతుగా ప్రజల పక్షాన అడగడానికే కదా నేను ఉన్నది. దానికి జవాబు చెప్తే చెప్పండి. మళ్ళా మంత్రి గారు ఎన్ని అబద్ధాలు చెప్పే ప్రయత్నం చేసిన స్టేజ్ మీద అంటే, ఇలా కేసీఆర్ గారు 8,21,000 కోట్ల రూపాయలని ఆర్థిక భారం అప్పులు చేసి వేసిండు తెలంగాణ రాష్ట్రం మీద అని అబద్ధాలు చెప్పే ప్రయత్నం పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు చేస్తే, నేను అక్కడ లేచి మీరు తప్పు చెప్తున్నారు సార్, ఇది కాంగ్రెస్ పార్టీ సభ కాదు, ఇది అఫీషియల్ మీటింగ్, మీరు నిజాలు చెప్పండి అని చెప్పిన. సిగ్గు లేకుండా అబద్ధాలు చెప్పొచ్చా? ఇలా మేం చెప్పిన లెక్క కాదు కదా. ఇలా కేంద్ర మంత్రి, కేంద్ర ఎంపీ, బీజేపీ పార్టీకి సంబంధించిన ఎంపీ రఘునందన్ రావు గారు పార్లమెంట్లో క్వశ్చన్ వేస్తే, అసలు తెలంగాణకి ఎంత అప్పులు ఉన్నాయని వాళ్ళు క్వశ్చన్ వేస్తే, ఇలా కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన రిప్లై కదా 2,85,000 కోట్లు మాత్రమే ఉన్నాయని. మేము చెప్పింది కాదు కదా, ఇది కేంద్ర ప్రభుత్వం చెప్పింది కదా. ఆ 2,80,000